హలో అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు 25/2/2024 తారీఖు నాడు ఆదివారం రోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏపీఎస్సి వారు 897 పోస్టులు రిలీజ్ చేశారు. అయితే ఆ పోస్టుకు సంబంధించినటువంటి పరీక్ష, ప్రిలిమినరీ పరీక్ష అనేది 25/2/2024 ఆదివారం నాడు ఈ ఎగ్జామ్ జరిగింది. ఈ ఎగ్జామ్కి అటెండ్ అయిన వారు దాదాపు 5 లక్షల మంది అప్లై చేసి 5 లక్షల ప్లస్ అప్లై చేశారు. అందులో దాదాపు చాలామంది 90% వరకు అటెండ్ అయ్యారు. వారికి మంచి ఎగ్జామ్ రాశారని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ ఎగ్జామ్కు చాలామంది యువకులు అదేవిధంగా పెద్దలు, పెళ్ళైన వారు, తర్వాత పెళ్ళి కాని వారు, అప్పుడే డిగ్రీ అయిపోయిన వారు కూడా అప్లై చేసి ఎగ్జామ్ రాశారు. తర్వాత ఏజ్ 42 ఇయర్స్ వరకు పెంచారు కాబట్టి 42 ఇయర్స్ వరకు కూడా ఉన్నవారు కూడా వచ్చారు. ఇంకో చోట అయితే తండ్రి కూతురు ఇద్దరు ఎగ్జామ్కి వచ్చారు. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే రేర్ కదా ఎగ్జామ్స్, గవర్నమెంట్ తరఫున వచ్చే జాబ్స్ అనేవి రేర్ కాబట్టి, సో అందువల్ల తండ్రి కూతురు ఇద్దరు ఎగ్జామ్ రాయడానికి వచ్చారు. ఎక్కడంటే మార్కాపురంలో దగ్గర వచ్చారు. వారిని నేను పలకరించాను. అయితే చాలామంది పడిగాపులు కాస్తున్నారు. స్టూడెంట్స్, తర్వాత వాళ్ళ పేరెంట్స్, వారితో పాటు వచ్చిన గార్డియన్స్, తల్లిదండ్రులు కానీ, అన్నలు కానీ, తర్వాత భర్తలు కానీ, భార్యలు కానీ చాలామంది వారి చిన్న చంటి బిడ్డలను కూడా చక్కర పెట్టుకొని వచ్చారు ఎగ్జామ్ రాయడానికి. అంటే నేను వేరే సెంటర్కి వెళ్తున్నాను, A1 గ్లోబల్ సెంటర్. ఆ గ్లోబల్ సెంటర్లోకి డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నాను. అయితే చాలామంది ఏంటంటే ఎగ్జామ్ కోసం వచ్చారు. అయితే ఈ ఎగ్జామ్ అనేది చాలా చదువుకున్న వాళ్ళకైతే బాగానే ఉంది, చదువుకున్న వాళ్ళకైతే కొంచెం టఫ్ అనిపిస్తుంది. దాదాపు కట్ ఆఫ్ కూడా బాగానే ఉంటుంది SC, ST, BC, మైనారిటీ వాళ్ళకి. ఎందుకంటే 150 మార్క్స్ కదా, 5 డివిజన్స్ 5 పార్ట్స్గా చేశారు కాబట్టి సొసైటీ, ఇండియన్ హిస్టరీ, మెంటల్ అబిలిటీ, తర్వాత జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్. సో ఈ 5 టాపిక్స్ మీద 150 మార్క్స్ ఇచ్చారు. 2.5 hours మనకు టైం ఇచ్చారు. ఈ టైమింగ్లో ఎగ్జామ్ రాయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఇంకా ప్రిపేర్ అవ్వండి మంచిగా. నెక్స్ట్ ఇయర్ కూడా, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా మంచిగా రిలీజ్ చేస్తారు జాబ్స్ నోటిఫికేషన్స్. మంచిగా చదవండి, చదివించండి. ఓకే అండి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ జాబ్స్ అనేది చాలా రేర్ అండి. గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, అది చిన్నదైనా పెద్దదైనా కానీ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ అహర్నిశలు కష్టపడి చదువుతుంటారు. ఇక్కడ చూడండి, చాలామంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా చాలామంది ఎగ్జామ్ రాయడానికి వచ్చారు. అంటే ఈ ఎగ్జామ్లో చాలామంది పాపము ఎంతో కష్టపడి, అంటే కొందరేమో అప్పుడే డిగ్రీ అయిపోయిన వాళ్ళు, అప్పుడే బీటెక్ అయిపోయిన వాళ్ళు వచ్చారు. తర్వాత కొందరేమో ఏజ్ అయిన వాళ్ళు, తర్వాత పిల్లలు వచ్చారు, చాలామంది వచ్చారు. సో ఆ యొక్క వచ్చినటువంటి మెంబరు అంటే అందరూ పాస్ అవుతారని కాదు, కానీ రాసిన వాళ్ళు మంచిగా రాశారు. ప్రతి ఆస్పిరెంట్ మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. ఇదొకటే లైఫ్ అని కాదు, కానీ అంటే మనం ఏంటంటే ఒక గవర్నమెంట్ సెక్టార్లో ఉంటే మంచిది, మన ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంటుంది అన్నట్టుగా దాని మీద డిపెండ్ అవుతున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు మీకు చాహపడాల్సిన అవసరం లేదు. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ఇది కాకపోతే బిజినెస్ పరంగా కానీ, లేకపోతే అగ్రికల్చర్ పరంగా కానీ, ఇంకా కంపెనీల పరంగా కానీ మీ ఇష్టం ఏ విధంగా చేసుకోవచ్చు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు మంచిగా చదువుకొని మంచిగా ఎగ్జామ్ రాయడానికి వస్తున్నాను. ఈ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన ప్రతి స్టూడెంట్, తర్వాత ఎవరైనా చిన్న ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా నా ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా రాస్తున్నారు, మంచిగా రాయడానికి ప్రయత్నం చేయడానికి వచ్చిన ప్రతి వ్యక్తికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే అండి. కట్ ఆఫ్ కూడా మంచిగానే ఉంటుంది, ఎందుకంటే మెంబర్స్ కూడా తక్కువనే ఉన్నారు కాబట్టి అందువల్ల కట్ ఆఫ్ కూడా మంచిగానే ఉంటుంది. STకి, SCకి, BCకి, మైనారిటీకి ఇలా డిఫరెంట్ కట్ ఆఫ్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ
100 బిలోనే కట్ ఆఫ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఎవరైనా ప్రిపేర్ అయిన వాళ్ళు మంచిగా ఒకసారి చెక్ చేసుకోండి. నెట్లో సెర్చ్ చేయండి, లేకపోతే అనాలిసిస్ చేస్తున్నారు కదా వాటిని కూడా కన్సల్ట్ చేసి మంచిగా మీరు చెక్ చేసుకోండి. నేనైతే మా ఊరు నుంచి బైక్ మీద వెళ్ళాను ఎగ్జామ్ రాయడానికి. అయితే మంచిగా ఎగ్జామ్ రాశాను. మేబీ బై లక్ గాడ్ గ్రేస్ ఎలా ఉంటుందో తెలియదు. ఎగ్జామ్ రాసి బయటకు వస్తున్నాను. బయటకు వస్తుంది ఇక్కడ ఇందిరా కాలేజీ వాళ్ళు ఇక్కడ తారసపడ్డారు. వాళ్ళు కూడా మంచిగా రాశారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అది దాటేసి ముందుకు SGIT సమ్మెల్ జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అక్కడికి వెళ్తున్నాను. అక్కడ కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మంచిగా రాశారని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా టఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఒక పోస్ట్కి దాదాపు అంటే 1000 పోస్టులకి మినిమం అంటే 897 పోస్టులకి 5 లక్షల చిల్లర మెంబర్స్ అప్లై చేశారు. అందులో మెయిన్స్కి వచ్చేసి 1:50 తీస్తారంట. సో 1:50 ద్వారా ఎంతమంది క్వాలిఫై అవుతారో ఏంటో. CPT ఎగ్జామ్ ఉంది కదా, CPT ఎగ్జామ్ కూడా క్వాలిఫై కావాలి. ఆ విధంగా ప్రతి పర్సన్ కూడా నేను ప్రిపేర్ అయ్యారని అనుకుంటున్నాను. ముందుగా సిలబస్ అనేది మంచిగా చూసుకున్నట్లయితే హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ అబిలిటీ, సొసైటీ అనేది కొత్తగా యాడ్ చేశారు. సో హిస్టరీ అనేది యాన్షియంట్, మీడియల్, మోడర్న్ ఈ మూడింటి మీద బాగా ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్ అంటే 1 year బ్యాక్ కరెంట్ అఫైర్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. పద్మ అవార్డ్స్, తర్వాత గాంధీ, ఇండియన్ పీస్, ఇందిరాగాంధీ, ఇలా బాల పురస్కారాలు, తర్వాత సాహిత్య అకాడమీ పురస్కారాలు ఈ విధంగా ఉన్నాయి కదా, చాలా అన్నీ ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయితే కరెంట్ అఫైర్స్ మంచిగా పట్టేసేయచ్చు. అదేవిధంగా జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, AP జాగ్రఫీ, తర్వాత వరల్డ్ జాగ్రఫీ వాళ్ళు చూసుకున్నట్లయితే మంచిగా రాశారని కోరుకుంటున్నాను. బాగానే పేపర్ అయితే బాగానే ఉంది, రాయడం అనేది నా చేతిలో ఉంది. సో మంచిగా రాశారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఇండియన్ ఆస్పిరెంట్స్ అండ్ AP ఆస్పిరెంట్స్, ఆల్ ది బెస్ట్ అండి ప్రతి ఒక్కరికి. అదేవిధంగా ఇదే దశతో మెయిన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే ఆ ఎగ్జామ్స్ కూడా మీరు ప్రిపేర్ అయ్యి మంచిగా ఎగ్జామ్ రాయాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా ఈ ఎగ్జామ్లో మీరు ఏమన్నా మిస్టేక్ చేసి ఉంటే ఇదే లైఫ్ కాదండి, నెక్స్ట్ ఫ్యూచర్ కూడా మంచి లైఫ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఆలోచన చేసుకోండి, మంచిగా ఫ్యూచర్లో కూడా మంచి ఎగ్జామ్ రాశారని కోరుకుంటూ ఫ్యూచర్లో మంచి పొజిషన్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.